ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. తులారాశి ప్రేక్షకులందరికీ కూడా 2026వ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే తులారాశి వారికి 2026వ సంవత్సరం శుభప్రదంగా ఉండాలని కోరుకుంటున్నాను. 2026వ సంవత్సరాన్ని మాత్రం మన తులారాశి వారికి రెండు హాఫ్స్గా చేద్దామండి. జనవరి నుంచి జూన్ వరకు ఏ విధంగా ఉంటుంది అనేదాన్ని చూద్దాం. జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉంటుంది అనేదాన్ని కూడా మనం పరిశీలిద్దాం. సో జనవరి కనుక మనం చూసుకున్నాము అంటే మానసికంగా చాలా అల్లకల్లోలంగా ఉందండి. అలాగే చాలా పనులు ఏవైతే మనం చెయ్యకూడని పనులు ఉంటాయో అవన్నీ చేయడానికి ధైర్య సాహసాలను చూపిస్తూ ఉంటారు. అండ్ వాటి గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు ఉంటాయి. సీక్రెటివ్గా చేసే పనులు అంటాం కదా, సో సీక్రెటివ్గా చేసే పనులు ఎక్కువగా కనపడుతున్నాయి. వాటికి సంబంధించి ఎక్కువ ధైర్య సాహసాలను కూడా మీరు ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే మీ సంతానము, వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, వైవాహిక జీవితము, వీటి గురించి మాత్రం మీరు ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. అలాగే వారి యొక్క విద్య, ఆరోగ్యము, వీటిపైన కూడా ఎక్కువగా మీరు శ్రద్ధను కనబరచాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే మీరు ఎంత ధైర్యంగా ఉన్నా, ఎంత ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మేము తట్టుకుంటాము అనే ధోరణి మీరు చూపిస్తున్నా కూడా ఏదో ఒక విషయంలో మీకు కొంచెం మానసికంగా అధైర్యం అనేది కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. భార్యాభర్తల మధ్యన కూడా మూడో వ్యక్తి ప్రమేయం అనేది లేకుండా ఉండేందుకు మీరు ప్రయత్నిస్తూ ఉండాలి. సరే, ఇంకా ఇక్కడ మనం ఒక రకంగా చూసుకుంటే జనవరి అండ్ ఫిబ్రవరి కూడా మనకి ఇదే కనపడుతుంది అనమాట. సో జనవరి, ఫిబ్రవరి కూడా మీకు ఇవే ఎక్కువగా ఉండటం అనేది కనపడుతోంది. అండ్ మార్చ్ కనుక మనం చూసుకున్నాము అని అంటే మార్చ్లో కూడా ఇది కంటిన్యూ అవుతుంది. సో మేబీ ఎగ్జామినేషన్ టైమ్స్ కూడా ఉన్నాయి కనుక 10th, 11th, 12th పిల్లలు ఎవరైతే ఉన్నారో, వారి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఎక్కువగా వారి యొక్క సంతానం గురించి ఆలోచించుకోవటం అనేది కనపడుతోంది. దీంతో పాటు ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ప్రేమికులకు మనస్పర్ధలు రాకుండా ఉండేందుకు చూసుకోవాలి. అలాగే థర్డ్ పర్సన్ని ఎక్కువగా ఎంటర్టైన్ చేయకూడదు మీ రిలేషన్షిప్లో. మూడో విషయం ఏమిటి అని అంటే డౌట్స్ అండ్ ఎక్కువగా డౌట్స్ అనేవి మీ రిలేషన్షిప్కి సంబంధించి మీకు వస్తూ ఉంటాయి కనుక దీనికి సంబంధించి కూడా మీరు జాగ్రత్త వహించడం అనేది అవసరం. సరే, తర్వాత కనుక మనం చూసుకున్నామంటే మే చూసుకుందామండి. మేలో అయితే ఉద్యోగానికి సంబంధించి చాలా వరకు పర్వాలేదని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా కూడా మీకు చాలా వరకు అనుకూలంగానే ఉంది. అనుకున్న విధంగా పనులన్నీ కూడా మీరు పూర్తి చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలేనంటే చాలా మొండి ధైర్యం కూడా మీలో కనపడుతూ ఉంటుంది. అండ్ సక్సెస్ అనేదాన్ని ఎట్లయినా తెచ్చుకోవాలి అనే ఆలోచన కూడా మీలో ఉంటుంది. ఆర్థికంగా కూడా పురోగతి అనేది కనపడుతోంది. సరే, జూన్ దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం ఇందాక మనం చెప్పుకున్నాం కదా, జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉంటుందో మనం చూద్దామని. సో జూన్ దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం మీ కుటుంబం గురించి, వారి శ్రేయస్సు గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలత అనేది కనపడుతోంది. పాత బకాయిలు, రుణాలు ఇలాంటివి తీర్చడానికి మీ స్నేహితులు, మీ యొక్క బంధువులు సహాయం చేస్తారు. కుటుంబ శ్రేయస్సే మీ యొక్క ప్రధాన లక్ష్యంలాగా మీరు కనబడుతూ ఉంటారు. దీంతో పాటు కోర్టు విషయాలు కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే వాటిలో విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా పురోగతి అనేది మీకు కనపడుతూ ఉంటుంది. అయితే ఇది నెమ్మదిగా ఉంటుంది. సో ఆర్థికంగా పురోగతి అనేది మీకు ఎప్పటి నుంచి కనపడుతుంది అని అంటే జూన్లో నెమ్మదిగా స్టార్ట్ అయ్యి ఆగస్టు నుంచి కనపడుతుంది. ఆగస్టు కనపడుతుంది అనమాట. అంటే జూన్లో మొదలవుతోంది. జూన్లో మీరు ఒక పని గురించి ఆలోచన చేసి దాని గురించి మీరు ఆచరణలో పెడితే మీకు ఆగస్టు నుంచి దాని రిజల్ట్స్ అనేవి కనపడతాయి. సో ఒక రకంగా చెప్పాలి అంటే మీకు బాగా కొంచెం మంచిగా ఉండేది ఎప్పటి నుంచి అని అంటే ఆగస్టు నుంచి. సో ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు ఈ 3 నెలలు కూడా మీకు చాలా వరకు కలిసి వస్తాయి. అయితే ఇక్కడ అక్టోబర్ తర్వాత నుంచి ఏ విధంగా ఉంది అని కనుక చూసుకుంటే అక్టోబర్ తర్వాత కూడా మీరు మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు తీసుకుంటారు. అన్నదమ్ములతోటి, సోదర సోదరీమణులతోటి కలుగుతున్న విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆర్థికపరమైన విషయాలలో కొంతవరకు అనుకూలంగానే ఉంది. ఇక వీటన్నిటితో పాటు మీ సంతానము, వారి యొక్క అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తారు. వారి యొక్క వైవాహిక జీవితం గురించి కూడా ఆలోచన చేసే పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ఎవరైతే విద్యార్థులు ఈ యొక్క అక్టోబర్ తర్వాత నుంచి, అంటే నేను అంటున్నది నవంబర్, డిసెంబర్ ఈ టైంలో ఎవరైతే పరీక్షలు రాయడానికి రెడీ అవుతూ ఉంటారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇలాంటి వీటికి సంబంధించి చాలా పెద్ద పాజిటివ్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి ఉండదు. మీకు ఒక రకంగా చెప్పాలంటే
మీకు ఎప్పుడైతే ఎగ్జామ్స్ ఉంటాయో జనవరి తర్వాత ఉండే ఎగ్జామ్స్కి సంబంధించిన రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు ఈ యొక్క నవంబర్ డిసెంబర్లోనే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. వీళ్ళ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది మీకు ఈ నవంబర్ డిసెంబర్కే ఐడియా వచ్చేస్తుంది. సో పెట్టుబడులు వీటి గురించి ఆలోచన అయితే చేస్తూ ఉంటారు, పెట్టుబడులు పెట్టే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సో ఒక రకంగా చెప్పాలేనంటే తులారాశి వారికి నెమ్మదిగా పనులు కదులుతున్నాయి. ఒక రకంగా జూన్ వరకు చాలా పెద్ద పాజిటివ్గా మనం ఏం చెప్పుకోవట్లేదు, నార్మల్గా ఉంది, కొన్ని విషయాలలో ఇబ్బందులు ఉన్నాయని కూడా చెప్పుకుంటున్నాం. కానీ జూన్ నుంచి పని అనేది మొదలైతే ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు బాగుందని చెప్పుకున్నాం. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మాత్రం కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఉన్నాయని చెప్పుకుంటున్నాం. మానసికంగా అశాంతి అనేది కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. ఏవి? పెట్టుబడులు పెట్టడం కానీ, ఆర్థికంగా పొందడం కానీ, బంధుమిత్రుల్ని కలవటం కానీ, లేకపోతే మీ సోదరి మనులతోటి సమయం గడపటం కానీ, ఇలాంటివి మీకు కొంత పాజిటివ్గా ఉంటాయని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఈ రాశి వారికి మనం ఇందాకే చెప్పుకున్నాం కదా, ఏ నెలలు బాగుంటాయి అనే విషయాన్ని మనం ఇందాకే చెప్పుకున్నాం. సో ఒక రకంగా చెప్పాలి అనంటే ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు బాగుంటుంది అనుకున్నాం. ఇంకా ఈ రాశి వారికి ఎటువంటి కలర్స్ బాగుంటాయో మనం చూద్దాం. ఈ రాశి వారికి గ్రీన్ కలర్ బాగుంటుంది, మిక్స్డ్ కలర్స్ అన్నీ కూడా బాగుంటాయి. దీంతో పాటుగా మీరు వైట్ కలర్స్లో కూడా ఒక రకంగా చెప్పాలంటే వైట్ కలర్స్ కంటే కూడా పేస్టల్ కలర్స్ మీకు అనుకూలంగా ఉంటాయి. సో మిక్స్డ్ కలర్స్ అనుకున్నాం, గ్రీన్ కలర్ అనుకుందాం, దీంతో పాటు పేస్టల్ కలర్స్ అనుకున్నాం. ఇంకా ఈ రాశి వారికి ఏ రోజులు బాగుంటాయో చూద్దాం. ఈ రాశి వారికి కనుక మనం పరిశీలిస్తే మంగళవారాలు చాలా బాగుంది, మంగళవారం, దీంతో పాటు సోమవారం, సోమవారాలతో పాటుగా మంగళవారం, సోమవారం, బుధవారం, ఈ 3 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ఏమిటి అని గనక మనం చూస్తే 3, 6 ఈ 2 కూడా వీరికి చాలా వరకు సూట్ అవుతాయి. ఇంకా దీంతో పాటు వీరు ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. జూన్ వరకు కూడా వీరు తప్పనిసరిగా ఇక్కడ అమ్మవారి ఆరాధన చేస్తూ ఉండాలి, శక్తి ఆరాధన చేయాలి. సో శక్తి ఆరాధన చేయటంలో మనం దుర్గాదేవిని ఆరాధన చేస్తాం లేదా కాళిని ఆరాధన చేస్తాం. కాబట్టి దుర్గా అయినా కాళి అయినా కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఇవి 2 గనక కాకపోతే మీరు తప్పనిసరిగా నరసింహస్వామి వారిని ఆరాధన చెయ్యాలి. సరే, ఆగస్టు నుంచి లేదా జూన్ నుంచి అక్టోబర్ వరకు ఏం చెయ్యాలి అని గనక చూస్తే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చెయ్యాలి. అక్టోబర్ నుంచి లేదా నవంబర్ నుంచి డిసెంబర్ వరకు వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలి, స్వామివారిని అష్టోత్తరం చేయాలి. అలాగే వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుంటేనే మనకి అనేక శుభ ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. సరే, వీటన్నిటితో పాటు ఇక్కడ మీకు ఏ వారంలో ఏ రోజులు కలిసి వస్తాయో చూద్దాం. ఇందులో మీకు ప్రధానంగా కలిసి వచ్చే రోజులు ఏమిటి అని గనక మనం చూసుకుంటే గురువారం కలిసి వస్తుంది, అలాగే ఆదివారం కలిసి వస్తుంది, దీంతో పాటు కొంతవరకు మీకు శనివారాలు కూడా కలిసి వస్తుంది. సో శనివారము, ఆదివారము, గురువారము ఈ 3 రోజులు కూడా మీకు కలిసి వచ్చేందుకు అవకాశం ఉంది. ఇవి తులారాశి వారి ఫలితాలు. శుభం.